నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. మన ప్రాంతంలో అటు ఉత్తరాది కానీ దక్షిణాది భాగంలో కానీ ఆలయాలు పురాతనం, దర్గాలు అధునాతనం. నేషనల్ హైవేల పంటి కూడా మనం చూస్తూ ఉంటాం. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అక్కడ జాగాను ఆక్రమించాలంటే రోడ్డు పక్కనే ఓ దర్గా వెలుస్తుంది రాత్రి. దానికి ఒక కథ, ప్రాచీనమైన చరిత్ర ఏది ఉండదు, అప్పటిదప్పుడే వెలుస్తూ ఉంటాయి. ఇదేంటి కర్మ? మన ఆలయాల పక్కనే దర్గాలు. జోగులాంబ అమ్మవారి దగ్గర దర్గా, వేములవాడ రాజన్న దగ్గర దర్గా, శ్రీశైలం దగ్గర కూడా, శ్రీశైలంలో కూడా అక్కడ కూడా దర్గా వెలిసి ఉన్నది. మరి ఏంది ఇది? వాళ్ళ మసీద్ పక్కకు మనం గుడి కడతామంటే ఒప్పుకుంటారా? కానీ మన ఆలయాల పక్కనే వాళ్ళ దర్గాలు రావాలి. ఇది మనకు దాపురించినటువంటి పరిస్థితి. అయితే గతంలో రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా కూడా ఇక్కడున్న శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి దర్గా గురించి మనం చెప్పడం జరిగింది. హిందువుల్లో జాగృతం కావడానికి మనం వార్తా ప్రసారం చేశాం. జాగృతం అయ్యారు హిందువులందరూ కూడా. అయితే ఇప్పుడు లింగాలగుట్ట, శ్రీశైలం సమీపంలోని లింగాలగుట్ట వద్ద ఉన్నటువంటి దర్గాను తీసేశారు. దానికి చరిత్ర ఉండదు, దర్గాలకు చరిత్ర లేదు. పురాతన ఆలయాలకు అప్పుడు ఒక చరిత్ర రాసి పెట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు, ఎవరైతే కట్టారో 12-13 శతాబ్దంలో అప్పుడు నిర్మించినటువంటి దేవాలయాలకు పురావస్తు శాఖ వాళ్ళు, ఎండోమెంట్ వాళ్ళు ఆధారాలు స్వీకరించి ఈ ఆలయం అని రికార్డులలో ఉంది. ఏ దర్గాకైనా చరిత్ర ఉందా? లేదు. అలాంటి దర్గాలు కావాలని మన దేవాలయాల సమీపంలో ఏర్పాటు చేశారు కాబట్టి వాటిని తొలగించాల్సిందే. జోగులాంబ దగ్గర చూసినా అదే పరిస్థితి. చివరికి అమ్మవారు చిన్నపోయింది అక్కడ. మొత్తం దర్గా వక్ఫ్ బోర్డుకు ఆస్తి మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మొత్తం గుడి అంతా కూడా అమ్మవారి వరకే పరిమితం, అంతే. మిగతాదంతా వక్ఫ్ బోర్డు కిందికి వెళ్ళిపోయింది. రాజన్న కూడా అంతే. ఇప్పుడు రాజన్న ఆలయాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఈ దర్గాను తీసేయాలి, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు. రాజన్నకు చరిత్ర ఉంది, కానీ అక్కడున్న దర్గాకు పెద్ద చరిత్ర లేదు. కల్పితమైనటువంటి చరిత్ర దాంట్లో ఒక లైన్లో ఇరికిచ్చారే తప్ప దర్గాకు చరిత్ర లేదు. ఒకటి హిందువులారా, నేను ఒకటి చెప్తున్నాను రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా. కొండ చిలువ మనని మింగడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? బంగారు గుండీల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ గుండీలు తీసేయాలి. ఇది కూడా అంతే. మన హిందూ ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే ఇటువంటి వాటి మన ప్రాంతంలో ఉండొద్దు. వేరే దగ్గర ఏర్పాటు చేసుకోండి. ప్రభుత్వం స్థలం ఇస్తే అక్కడ ఏర్పాటు చేసుకోండి, కానీ దేవాలయాల పక్కకు ఇలాంటివి ఉండొద్దు. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడ కనిపించదు. ఎక్కడ దర్గాలు ఉండొద్దు. పూర్తిగా ప్రభుత్వాలు హిందువులందరూ కలిసి పోరాటం చేస్తే తప్పకుండా ఈ పక్కకి వెళ్ళిపోతాయి. ఇది లాస్ట్ నాట్ లీస్ట్. భవిష్యత్ తరాలకు వాళ్ళకి ఇబ్బంది కావద్దు. ఇక మనం మొత్తం క్లీన్ చేసేస్తే మన దేవాలయాలు, మన సాంప్రదాయాలు, మన పద్ధతులే కొనసాగుతూ ఉంటాయి. ఏమంటారు మీరు? మాతో ఫోన్లో సంప్రదించడానికి, లింగాలగుట్ట వద్ద ఉన్నటువంటి దర్గాను తీసేసే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రవీందర్ గారు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, ఇది ఒక రకమైన శుభవార్త. ఇది పరంపర కొనసాగాలి. దీని వెనకాల మీ పోరాటం ఏంటో చెప్పండి. మనం గత సంవత్సరం శివరాత్రి ముందు రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే ఒక నినాదంతో శివుడి సన్నిధులకు ఎవరు వచ్చినా ఖచ్చితంగా అక్కడ మీరు గల్లలో డబ్బులు వేసేవారందరూ చీటీలు వేయమని చెప్పడం జరిగింది. దర్గా హటావ్ వేములవాడ బచావ్ అని చీటీలు రాసి వేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉన్న శివస్వాములు, మాలలు వేసుకున్నవారు, అయ్యప్ప మాల వేసుకున్నవారు, యూతులు అందరూ కలిసి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే ముందు దర్గా హటావ్ వేములవాడ బచావ్ నినాదాలు ఇస్తూ అక్కడ హుండీలో డబ్బులు వేయడం జరిగింది, చిట్టీలు వేయడం జరిగింది. దానివల్ల తెలంగాణ గవర్నమెంట్ కి ఒక కనువిప్పుగా అనిపించింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది యువత అందరూ దర్గాలు తీసేయాలని పోరాటం చేస్తారనే భయంతో ఆ దర్గా తీసేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మేము ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. ఈ రోజు
ఈ దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే నినాదంతోనే ఈ రోజు ఆ దర్గాను తొలగించడం చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ దర్గాలు గుళ్ళల్లో దర్గాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావాలి, ఏకమై పోరాటం చేయాలి. ఇలాంటి ప్రతి నినాదం తీసుకొని పనిచేయడం వల్ల హిందువులందరూ ఐక్యమైరు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు జరిగే ప్రతి సన్నివేశాల్లో కూడా హిందువులందరూ ఏకమవుతారు. మొన్న బాలాపూర్ లో భాగ్యనగర్ ఒక గర్జన పెడితే కూడా హిందువులందరూ ఏకం కూడా జరిగేది. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు వేములవాడ దర్గానే కాకుండా జోగులాంబలో కూడా ఉంది. దానికి కూడా ఇప్పుడు మేము ఉద్యమం మొదలు పెడుతున్నాం. దానికి కూడా ఈ సంవత్సరం ఒక మంచి సంకల్పం తీసుకొని దాని మీద కూడా ఉద్యమం చేస్తామని మేమందరం మా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండలు ఒక నినాదం తీసుకుంటుంది. మీరు రవీందర్ గారు, ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి చేతిలో కత్తి ఉంది. ధర్మం అనే కత్తిని మనం ఉపయోగించాలి. మన సాంప్రదాయాలు కాపాడుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా అండి. ఈ రోజు యువత అందరూ తెలంగాణలో ఉన్న హిందువులందరూ హిందూ యువత ఏకమవుతారు. ఇప్పుడు రేపు జరిగే ఎలక్షన్ లో కూడా రోహింగ్యాలను ఎల్లగొట్టాలని చెప్పి మన బ్యాలెట్ బాక్స్ లో చిట్టీలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లు కూడా ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎలక్షన్ లో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎలక్షన్ లో సుమారు 53 లక్షల మంది ఓట్లు వేసారు. అందులో కూడా ఈ రోహింగ్యా భగావ్ తెలంగాణకు బచావ్ అనే నినాదంతో చిట్టీలు వేయడం జరుగుతుందండి. ఇప్పుడు రీసెంట్లీగా మనకు మన శ్రీశైలం సమీపంలో లింగాలగుట్ట దగ్గర కూల్చేసారు. అవునండి. ఏమనిపిస్తుంది మీకు? చాలా చాలా గొప్ప విషయం. ఈ రోజు అందరం ఏకం కావాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వాలు వాళ్ళ పొద్దు గడిపించుకోవడానికి పనిచేస్తున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా మనం ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలు కూడా మనం చెప్పిన మాట వినాలంటే మనం అందరం ఏకం కావాలి. ఈ రోజు ముస్లింలు ఏ కార్యక్రమం చేసుకున్నా వాళ్ళు హజ్ కి పోతే సబ్సిడీ ఇస్తారు, క్రిస్టియన్లు ఇజ్రాయెల్ పోతే సబ్సిడీ ఇస్తారు. మన శబరిమల యాత్రకు పోతే ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా మనకు ఏనాడు అన్నదానం పెట్టింది లేదు. రంజాన్ వస్తే వాళ్ళకు ఈద్ ముబారక్ అని చెప్పి వాళ్ళకి రంజాన్ సబ్సిడీలు ఇస్తారు. మనకు కూడా ఇలాంటి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనం అందరం ఏకమైతే ప్రభుత్వాల తల వంచి మన అయ్యప్ప మాల పోతున్న శబరిమల పోయిన వాళ్ళకు కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మనం పోరాటం చేయాలి. ప్రతి దాని మీద కూడా మనం కూడా ఇప్పుడు మైనారిటీలు వాళ్ళ గొప్ప అయితే మెజారిటీ ఉన్న మనం ఎందుకు గొప్ప కాదు? మన ఎండోన్మెంట్ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకు హజ్ యాత్రకు పోయేటోళ్ళకి సబ్సిడీ ఇస్తారు. మన ఎన్విరాన్మెంట్ డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ దర్గాలో వచ్చే డబ్బులు, వాళ్ళ చర్చిలలో వచ్చే డబ్బులు మాత్రం హిందువులకు ఏనాడు ఇస్తలేరు. దీనిపైన కూడా పెద్ద పోరాటం చేస్తాం. మా ఛత్రపతి శివాజీ మండల్ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తుంది. దీనిపైన కూడా యావత్తు ఉన్న ప్రజలందరూ హిందూ సమాజం మేల్కోవాలని మేము పిలుపునిస్తున్నాం. అశ్వం మీద ధర్మం ఉరకాలి. శివాజీ గారు ఎక్కిందే అశ్వం, దాని మీద ధర్మం ఉరకాలి. అదే దిశగా మన రిఫ్లెక్షన్ న్యూస్ కూడా తాపత్రయపడుతుంది. రెండోది రవీందర్ గారు, మన ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. ఒకప్పుడు అచేతన స్థితిలో ఉన్నటువంటి హిందూ ఇప్పుడు జాగృతమైండు. తన పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు మన హిందూ ధర్మం, మన దేశమే హిందూ దేశం, మనం కాపాడుకోవాలని. అది ఇంకా పరిణతి చెంది ఒక విప్లవాత్మకమైన భావానికి తీసుకురావడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకం కావాలంటే మీలాంటి ధర్మ రక్షణ ఛానల్ కూడా అవసరం మనకు. ఇప్పుడు అమోఘ్ గారు చేస్తున్న ఆయన స్పీచ్లు, ఆయన మాట్లాడే మాటలు కూడా ఈరోజు హిందూ సమాజాన్ని మేల్కొల్పుతున్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సమాజంలో మనిషి ఎవరైనా సరే ఒక స్ఫూర్తితో పనిచేయాలంటే దాంట్లో అమోఘ్ గారు కూడా వారి కృషి చాలా ఉంది. వారు కూడా మొన్న బాలాపూర్ లో జరిగిన సభలో వారు పాడిన పాట చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ పాటను విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావడం జరిగింది. దానికి ప్రత్యేకంగా అమోఘ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేయాల్సింది. మాకు కూడా అదే ప్రేరణ కదండి. అదే ప్రేరణతోటే మేము ముందుకు పోతున్నాం. మన తెలంగాణ ఈ దర్గాలను తీసేయాలనే ఉద్యమం యావత్ భారతావని మొత్తం కూడా స్పందించాలి. భారతావని చుట్టూ కూడా ఎక్కడ కూడా దేవాలయాల పక్కన దర్గాలు ఉండద్దు, నిషేధం అనేది రావాలి. థ్యాంక్ యూ రవీందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవీందర్ గారు మాట్లాడుతూ చెప్పారు కదా, వేములవాడ రాజన్న గురించి ఓటు గల్లలో అందరూ కూడా మీ అభిప్రాయాలు దర్గా గురించి వేయమంటే అందరూ కూడా
ఇక్కడ దర్గా ఉండొద్దు అని ఏకాభిప్రాయానికి రావడం చేత ప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తూ ఉంది రాజన్న ఆలయాన్ని. ఆ సందర్భంగా దర్గాను తీసేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన శుభవార్త, వాళ్ళకి వ్యతిరేకమని కాదు. మీ ప్రాంతంలో మీ వక్ఫ్ బోర్డులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు దర్గాలు ఏర్పాటు చేసుకోండి. కానీ ఆలయాల పక్కన పురాతన ఆలయాలు, చారిత్రాత్మక ఆలయాలు ఇవి. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ దేవాలయాల పక్కన దర్గాలు వెలవడానికి వీలు లేదు. ఖచ్చితంగా రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున చెప్తున్నాం.